ఆపండి. అమ్మా గీత, లోపలికి రమ్మా. వస్తాను. మంచిదమ్మా. ఆంటీ, ఏంటి ఆ జనం ఏంటి, ఆ జిందాబాద్లేంటి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇంత గ్రాండ్ వెల్కమ్ దక్కదేమో కదా? అది ఈ ఊరి ప్రెసిడెంట్ కదా. ఊరందరికీ నచ్చిన ప్రెసిడెంట్, ఊరందరూ మెచ్చిన ప్రెసిడెంట్. నిజానికి ఆ గౌరవం అంతా నాకు దక్కాల్సింది తెలుసా? అవునా? మరేమైంది? ఇంట్లో ఉండి నా అనుకున్న వాళ్ళు పక్క నుండి వెన్నుపోటు పొడిచారు. అందుకే ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయా. ఒక్క ఓటా? అంత దారుణంగా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరు ఆంటీ? నా తోటి కోడలు ప్రియకి అత్త. మిస్ అయిన క్యాండిడేట్ ఆ దొంగ మొహందే నా పార్టీలోనే ఉంటుందని చెప్పి నాతో కటౌట్లు పెట్టించుకొని ఫైనల్గా ఓటు మాత్రం అబ్బండదానికే వేసింది. అయినా ఇప్పుడేం చూసావా లెఖ్య? ఫెస్టివల్ అయ్యే వరకు మాతో పాటు ఇక్కడే ఉంటావుగా. చూడు, రేపు దగ్గరుండి ఇది వెళ్లిన ప్రతి చోట జనం ఇంకెంత ఎత్తేస్తారో. ఆపుతావా? ఇంతవరకు జనం పొగడ్డం అయింది, ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావా? అలా ఉడుకున్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. జరిగేది జరగకుండా పోదు కదా ఆంటీ. ఆ గీతని ఏదో ఒకటి చేద్దామని అనుకుంటారు. గీతని దూరం చేసి రామ్కి దగ్గరైపోదామన్న ఆశతో ఎగేసుకుంటూ నువ్వొచ్చావు. నాకైతే మన పప్పులేముడకవనే అనిపిస్తుంది. ప్రియా, అవునండి, గీత మనతో పాటు సిటీలో ఉన్నట్టు ఉంటూ ఊరి గురించి పట్టించుకుంటూ వాళ్ళకి టచ్లో ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేసిందంటే మామూలు విషయమా? అవునే, నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే అన్ని పనులు ఎలా చేయించిందంటావు? అదే గీతంటే. అందుకే దాన్ని తక్కువ అంచనా వేయొద్దు అని ముఖ్యంగా మీకు చెప్తున్నా. గీత విషయంలో మీరెన్నోసార్లు ఫెయిల్ అయ్యుండొచ్చు, కానీ నా సంగతి మీకు తెలియదు. నేనేదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టను. మా ఆంటీ ఇంతకంటే ఎక్కువ డైలాగ్లే చెప్పింది. నేను చెప్పను, చేసి చూపిస్తాను. ఏం చేస్తావే? ఇక్కడే ఉంటూ రామ్కి దగ్గరగా ఉంటూ ప్రతి క్షణం గీతను ఉడికిస్తూ ఏడిపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఈ ఫెస్టివల్ ముగించుకొని ఈ ఊరి నుండి తిరిగి వెళ్లేటప్పుడు రామ్ గీతను కాదని నా చేయి పట్టుకొని నడిచేలా చేయకపోతే నా పేరు మార్చుకుంటాను. అబ్బబ్బబ్బబ్బా, మొహం నిండా కుంకుమ, మెడ నిండా ఈ పూల దండలు పట్టుకోండి. అబ్బా, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? దాంట్లో మూసుకునే వాళ్ళ కనిపిస్తున్నా? ఇప్పుడు ఏమైందనండి అంత కోపం? దండలు పట్టుకుంటే అరిగిపోతారా కరిగిపోతారా? లోకు అయిపోయానే. బయట జనాలకి లోకు అయిపోయి ఇక్కడ నీకు కూడా పూర్తిగా లోకు అయిపోయాను. లోకు అవడం ఏంటండి? లోకు కాకపోతే ఏంటే? ఆ జనం చేసిందేంటి? వాళ్ళేం చేశారు? ఏం చేశారా? నీ మెళ్ళో ఆ దండలేంటి? ఆ దండాలు పెట్టడం ఏంటి? నీకు మాత్రమే హారతలు పట్టడం ఏంటి? అదా, ఏదో నా మీద అభిమానం. అదే, నువ్వంటేనే అభిమానమా? నేను ఈ ఊరి ప్రెసిడెంట్ని కదా. మరి నేను ప్రెసిడెంట్ మొగుడు కదా, నాకివ్వద్దా రెస్పెక్ట్? ఇది మరీ బాగుంది. అమ్మవారికి ఇచ్చే రెస్పెక్ట్ అమ్మవారికి ఇస్తారు, పూజారికి ఇచ్చే రెస్పెక్ట్ పూజారికి ఇస్తారు. అంటే ఏంటే? నువ్వు గుడిలో అమ్మవారివి, నేను గుడి బయట ఉండే పూజారినా? వాళ్ళేమో గుడికి వచ్చే భక్తులా? ఏదో మాట వరుస చెప్పా. ఇక్కడ మాత్రం ఎన్ని మాటలైనా చెప్తావు. అదే ఒక్క మాట జనాల దగ్గర చెప్పొచ్చు కదా. ఏమని? నీకు 10 దండలు వేసినప్పుడు మా ఆయన మెడలో ఒక్క దండైనా వేయండి అని, ఆయనకు కూడా హారతి ఇవ్వండి అని చెప్పొచ్చు కదా. ఏ నీ సొమ్మేమన్నా పోద్దా? ఉన్న పరువు పోతుంది. హారతులు పూలదండలు ప్రజలు అభిమానంతో వేస్తే అందుకోవాలి కాని అలా అడిగి వేయించుకుంటారా? హలో, నువ్వు ప్రెసిడెంట్ అవ్వడానికి, నీకిప్పుడు ఇలాంటి సన్మానాలు జరగడానికి నా హెల్ప్ కూడా ఉంది, అది మర్చిపోకు. మీరు నాకు హెల్ప్ చేశారా? ఏంటండి అది? నువ్వు ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను కదా. ఎప్పుడు? మీరు మీ అమ్మగారికి హెల్ప్ చేశారు, మర్చిపోయినట్టున్నారు. అంటే నేను అలా సైడ్ ఉన్నా, నువ్వు గెలవగానే ఆనందించాను కదా.
అప్రిషియేట్ చేశాను కదా. ఇంత చేస్తే ఒక్కటంటే ఒక్క దండ కూడా నాకు దక్కలేదు. ఎందుకు నవ్వుతావు? చాక్లెట్ ఇవ్వలేదని పిల్లాడు మారం చేసినట్టు మెడలో పూలదండ వేయలేదని మీరు బొంగమూతి పెడితే నాకు నవ్వొస్తుందిలేండి. అయినా ఇదేంటండి, రేపు మీరు మంచి డిజైన్ వేసి కాంపిటీషన్లో గెలిస్తే అప్పుడు ఇంతకంటే ఎక్కువ పూలదండలు మీ మెడలో వేస్తారు. కొన్ని వందల మంది చప్పట్లు కొడతారు. కొన్ని లక్షల మంది ది గ్రేట్ క్రియేటివ్ డిజైనర్ అని మీకు బ్రహ్మరథం పడతారండి. అప్పుడు ఆ క్రెడిట్ అంతా నాదేగా. ఏంటే నేను కష్టపడి డిజైన్ చేస్తే క్రెడిట్ నీదా? ఓ, అవును. అదెలా? మీరు గెలిస్తే ఆ గెలుపు నాదే కదా, మిమ్మల్ని పొగిడితే ఆ సంతోషం నాదే కదా. మీకు కొట్టే చప్పట్లు, మీకు జరిగే సన్మానాలు అన్నీ నాకు జరిగినట్టే కదా. అయినా నేనే మీ మెడలో పూలమాల వేశాను. ఆ దండ కంటే ఈ పూల దండలు ఎక్కువ ఏంటి? మెడలో దండేసావా? ఎప్పుడు? పెళ్లిలో వేశాను కదా. అది పూలదండ అనుకుంటున్నావా? మరి ఊరి తాడే. నా బ్యాచులర్ లైఫ్కి నా స్వేచ్ఛకి రెండిటికి కలిపి ఒకేసారి వేసిన ఉరితాడు. ఆహా, అందుకేనా ఇప్పటికీ భరిస్తుంది? సర్లేండి, మీతో మాటలు పెట్టుకుని కూర్చుంటే వదలరు. ముందు ఫ్రెష్ అయ్యి వస్తాను. దానికి దండలేసినా దానికేనంట, రేపు నాకు దండలేసినా దానికేనంట. హ, మాటలు మాత్రం బాగా నేర్చింది పండదే. ఏంటి ఏదో అంటున్నా? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. నువ్వు గాని. ప్రియా, ప్రియా, ఏంటి శివ, మా నాన్న ఏమైనా కనిపించాడా? నన్ను అడుగుతావేంటి? లేదు ప్రియా, ఆయన కనిపించడం లేదు. ఆయన ఏమైనా పసిపిల్లాడా కనిపించకుండా పోవడానికి? ఇదేమైనా తెలియని ఊరా? బయటెక్కడైనా ఉన్నారేమో. లేదు, కుమారి కూడా కనిపించట్లేదు. అయితే వెతకాల్సిందే. ఎక్కడైనా వయసులో ఉన్న వాళ్ళ కోసం జాగ్రత్తలు తీసుకుంటాం కానీ ఈ వయసు అయిపోయిన వాళ్ళ కోసం జాగ్రత్తలు తీసుకోవడం ఏంటో కర్మ. పద వెతుకు. పద. పిన్ని, పిన్ని, పిన్ని. ఏంట్రా? మా నాన్న ఏమైనా కనిపించాడా పిన్ని? లేదురా, ఆయన కూడా మనతో పాటు లోపలికొచ్చారుగా. ఆ గడప దాటి హాల్లోకి వచ్చే వరకు కనిపించాడు. ఆ తర్వాతే జంపు. అలెక్య, మా మావి గారు నీకేమైనా కనిపించారా? అయ్యో, ఆవిడెక్కడికి వెళ్ళిందో ఈయనెక్కడికి వెళ్ళారో. సరే సరే సరే, తల దిక్కు వెతుకుదాం, వెళ్దాం పద. పిన్ని నువ్వు అటెళ్ళు. నానా, నానా. బావగారు, బావగారు. నానా, నానా, నానా. పిన్ని నాన్న కనిపించాడా? ఒరే శివ, ఇందాక బావగారిని చూసావా? ఆ గెస్ట్ల కోసం ఉన్న బెడ్రూమ్ దగ్గర తచ్చాడుతూ ఉంటే చూసినట్టు గుర్తు. ఆ బెడ్రూమ్ దగ్గర. పదండి పదండి. నానా, 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 నానా. ఏట్రా? ఏంటేంటి నువ్వు ఇక్కడున్నావా? ఏ ఇక్కడ ఉండకూడదా? నువ్వు ముంజరుగు. ఏమైంది ఇడికి? ఏట్రా ఎదుగుతున్నా? రూమ్ లో మీరొక్కరే ఉన్నారా? ఏ ఆ, సారీ నాన్న, నన్ను క్షమించే. సారీ దేనికి? క్షమించడం దేనికిరా? నువ్వేం తప్పు చేసావనే? పొరపాటు పడ్డాను నాన్న, నిన్ను అనుమానించాను నాన్న. నన్నా దేనికిరా? ఇంట్లో అందరూ ఉన్నారు కానీ మీరు కుమారి మాత్రం కనిపించకపోయేసరికి మీరు బెడ్రూమ్ ముందు టచ్ ఆడుతూ కనిపించారని ఆంటీ చెప్పేసరికి నా మతి గతి తప్పింది. నిన్ను కుమారిని అనుమానించింది. నువ్వు ఉత్తముడివే నాన్న, శ్రీరామచంద్రుడు నాన్న. ఉత్తముడు వరకు ఓకే కానీ శ్రీరామచంద్రుడితో మాత్రం పోసుకురా, బాగోదా? ఏ ఏ అంటే నాన్న ఏంటిది? ఇది బెడ్రూము, తను మన కుమారియా. అంటే నా అనుమానం అబద్ధం కాదనమాట, నా మతి గతి తప్పలేదనమాట. నా గెస్సింగ్ మా అనుమానం నిజమేనమాట. అనుమానం ఏంటి బాబు?
ఆయన నిలబడి మాట్లాడుతున్నారే. రండి రండి కూర్చోండి. మేం మీ మర్యాదల కోసం రాలేదండి. ఇద్దరు ఒకే గదిలో ఎందుకున్నారని నిలదీయడానికి వచ్చాం. చెప్పండి, ఇది ఇల్లు అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా? ఏటమ్మా మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావా? మరి రూమ్లో ఇద్దరు ఎందుకున్నారు? పైగా తలుపులేసుకున్నారు. గదిలో లేడీసినప్పుడు తలుపులు వేసుకోక బాగా తీసి పడుకుంటారా ఏంటి? అయితే తెగించేశారనమాట. అసలు తప్పంతా మీరు చేసి నన్ను అంటారేట్రా? మేం తప్పు చేసావా? మేమేం చేసాం? ఏం చేశారా? కన్న తండ్రిని పడుచుకోవాల్సిన బాధ్యత నీకు లేదురా? మొగుడిచ్చిన మామగారు మంచి చెడు చూడాల్సిన బాధ్యత నీకు లేదా? ఎందుకు లేదు బావగారు? ఎవరు కాదన్నారు? కాదన్నారుగా. మీరు బాధ్యత తెలిసిన మనుషులైతే నన్ను ఒంటరిగా వదిలేసి అందరూ అలా వెళ్ళిపోతారా? ఇదిగో అందరం కలిసి ఇంట్లోకి వచ్చామా? నువ్వు సీనయ్య మీ రూమ్లోకి వెళ్ళిపోయారా? రాము గీత వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారా? నా కొడుకు కోడలు ఒక రూమ్లోకి వెళ్ళిపోయారా? అతిథిగా వచ్చిన అలేఖ్య ఒక రూమ్ తీసుకుని వెళ్ళిపోయిందా? ఇంకా ఉన్నది ఒకటే ఒక రూము. ఇదేమన్నా మైసూర్ ప్యాలెసా? ప్రతి మనిషికి ఒక గది ఇవ్వడానికి? ఆ విషయం తెలుసు కదా నీకు. ఇంట్లో ఉన్నది ఎన్ని రూమ్లో తెలుసు, ఉన్నది ఎంతమంది మనుషులో తెలుసు. తలా ఒక రూమ్ తీసుకుంటే నేను ఒంటరిగా హాల్లో గడబొంగలా నిలబడ్డాను. అందరూ నన్ను అనాథగా వదిలేసి ఎవరు రూమ్లో వాళ్ళకి వెళ్ళిపోతే నేను ఎక్కడ ఫ్రెష్ అవ్వాలి, ఎక్కడ రిలాక్స్ అవ్వాలి? హాల్లో రిలాక్స్ అవ్వాలా లేక వీధిలో ఫ్రెష్ అవ్వాలా? సమాధానం చెప్పండి రా. ఏం చేయాలో తెలియక, ఎక్కడుండాలో తెలియక హాల్లో తిరుగుతూ ఉంటే ఈ ప్రేమమూర్తి నా పరిస్థితి అర్థం చేసుకుందిరా. నన్ను పట్టించుకునే బాధ్యత తీసుకుందిరా. హాల్లో వద్దు మాణిక్, నీకు ఎవరున్నా లేకపోయినా, ఎవరు బెడ్రూమ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనున్నానని నా రూమ్ లో రిలాక్స్ అవ్వమని ఆహ్వానించిందిరా. ఆహ్వానిస్తే దూరేడవేనా? నన్ను పిలవచ్చుగా. రే, నాకు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి ఉన్న చోటే నీళ్లు తాగడం అలవాటు. అందుకే ఆవిడ ఆహ్వానాన్ని మన్నించాను. ఆవిడ ఫ్రెష్ అయి వస్తానంటే తలుపేసుకున్నాను. తప్పంట్రా? సొంత మనిషిలాగా నన్ను ఆహ్వానించడమే ఈవిడ చేసిన నేరమా? ఆ ఆహ్వానాన్ని అందుకోవడమే నేను చేసిన ద్రోషమా? నాన్న వద్దు, నాకు అర్థమైంది. నువ్వు నీ నాటకాల అనుభవాలన్నీ రంగరించి నీ డైలాగులతో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మా బుర్రలు తినద్దు. మమ్మల్ని నమ్మలేదు. నీకు సపరేట్ గా రూమ్ కావాలి అంతేగా? రా, అవసరమైతే నేను ప్రియా హాల్లో అడ్జస్ట్ అవుతా. నువ్వు మాత్రం నా రూమ్ లోనే ఉండాలి. నా ఆహ్వానాన్ని తప్ప ఇంకెవరు ఆహ్వానాన్ని అంగీకరిస్తే నేను ఒప్పుకోను. మేము పరిగెత్తలో చేయకు నాన్న, నీకు దండం పెడతా. పర్లేదురా, ఇక్కడే బాగుందిరా. నీకు బానే ఉంటది, మాకే మనశ్శాంతి ఉండదు, ఆవిడికి సేఫ్టీ ఉండదు. తప్పదా? ఏ రావా? మళ్ళీ వస్తాను కుమారియా. అలాగే మాణిక్. ఏంటొచ్చేది? ఆయన రారు, మీరు ఏ హోప్స్ పెట్టుకోకండి. నువ్వు పద. చెయ్యూపించాలు పద. అమ్మా, ఏం చేస్తున్నావు నాగేశ్వరి? చూస్తున్నారుగా, చీర సరిచేసుకుంటున్నాను. ముందు నీ బుద్ధి సరి చేసుకో. బుద్ధి సరిచేసుకోవాలా? ఏమైందండి నా బుద్ధికి? ఇప్పుడు ఏం బుద్ధి తక్కువ పనిచేశానని అలా అంటున్నారు? చెప్పండి. ముందేదైనా మాట్లాడితే ఇలా నోరేసుకొని పడిపోవడం, కోపంతో ఊగిపోవడం తగ్గించుకో. అరే, ఇంతకాలం తర్వాత ఇంటికొచ్చావు. రాగానే ఫ్రెష్ అవ్వడం, చీర సింగారించుకోవడం కాదే. ఏమండి, ఎలా ఉన్నారు, ఏమిటి అని మాట వరుసకైనా ఒక్క మాట అడిగావా? అంటే పెళ్ళాన్ని కాబట్టి రాగానే ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మీ మంచి చెడ్డ నేను పట్టించుకోవాలి. కాని మీరు మాత్రం పెళ్ళాం మంచి చెడ్డల్ని, గౌరవ మర్యాదల్ని గాలి కుదిలేయండి. నేనేం చేశానే? ఇద్దరం కలిసి ఇక్కడే సంతోషంగా ఉందాము అంటే నువ్వే కదా వెళ్ళి పట్టణంలో కూర్చున్నావు. నేనేమన్నా మీరంటే ఇష్టం లేక వెళ్ళానా? ఈ పల్లెటూరులో కష్టమని వెళ్ళానా? నా కొడుకు మంచి చెడ్డలు దగ్గరుండి చూసుకోవచ్చని వెళ్ళాను. ఇంటికి రాగానే పలకరించలేదని ఓ ఇదైపోతున్నారే. ఏ ఊరికి రమ్మని నాకొక్క ఫోన్ చేశారా? ఆ గీతకు చేశారు. అదొచ్చి ఈ విషయం చెప్తే నాకెంత చిన్నతనంగా అనిపించిందో తెలుసా? దానికి చిన్నతనం ఏంటే? ఏంటంటే
ఇంట్లో పెద్దదాన్ని, దానికి అత్తని. ఏ విషయమైనా నేను చెప్తే అది తెలుసుకోవాలి. అలాంటిది మీరు చేసిన పని వల్ల అది చెప్తే నేను తెలుసుకోవాల్సి వచ్చింది. అది చిన్నతనం కాదా? ఏడ్చినట్టుంది. ఉడుకోవడానికి కూడా అర్థం ఉండాలి. తన ఇంటి కోడలు కాబట్టి, వేరే కాపురం పెట్టారు కాబట్టి ఫోన్ చేశాను. నువ్వు నా పెళ్ళానివే, నీకు సపరేట్గా ఫోన్ చేసి చెప్పాలా? సపరేట్గా కాదండి, ముందుగా నాకు చెప్పాలి అంటున్నాను. అందుకే కోపం వచ్చింది. అంత కోపం వచ్చిందానివి మరెందుకు వచ్చావు? ఏం చేస్తాం? పెళ్ళాం పైన మీకు ప్రేమ లేకపోయినా మీ మీద నాకు ప్రేమ ఉంటుంది కదా. ఏంటి ప్రేమ? నిజమా? ఆ తింతికి పప్ప దిగిడి దిగిడి తింతికి పప్ప చూడు, తింతికి పప్ప నువ్వు అలా బుంగమూతి పెట్టకు నాగేశ్వరి. తింతికి పప్ప దిగిడి సరే, తింతికి పప్ప ముందుగా నీకు ఫోన్ చేసి చెప్పలేదు కాబట్టి దిగిడి దిగిడి సారీ. ఆ ఈ సారీ లేని నాకు అక్కర్లేదు. దిగిడి దిగిడి మరేం కావాలి? నా మాటకి విలువివ్వడం కావాలి. దిగిడి దిగిడి తింతికి పప్ప హా, సరే ఇస్తున్నాను, తీసుకో. ఇక నుంచి ఏ విషయమైనా ముందుగా నీకే ఫోన్ చేసి చెప్తాను, సరేనా? సారీ చెప్పాను కదే, ఇంకా ఎందుకు ఈ అలక? చూడు, ఇంట్లో పిల్లలున్నారు, మనకు దొరికేది ఏదో 5-10 నిమిషాల ఏకాంతం. ఈ కొద్దిసేపు కూడా నువ్విలా అలిగితే ఎలా? ఆ? ఇంకేం చేయాలి? నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పొచ్చు కదా. కబుర్లు చెప్పాలా? చిలకల చుట్టి నోటికి అందించొద్దు. ఏంటి, చిలకలు చుట్టి నా నోటికి అందిస్తావా? అది ఇంకా బ్రహ్మాండం. ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో అలా చిలకలు చుట్టి తినిపించాం. ఇవాళ మళ్ళీ ఒక ట్రైల్ వేద్దామా ఏంటి? చాలే, ఒంటి మీద ఇంత వయసు పెట్టుకుని చిలకలు తినిపించాలంటే చిలకలు. ఏయ్, వయసు గురించి మాట్లాడొద్దు చెప్తున్నాను. నాకేంటే యంగ్ బాయ్. యంగ్ కాదు, వంగిపోయిన బాయ్. మీ బడాయి నా దగ్గర కాదు. అది కాదు నాగేశ్వరి. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తే సిగ్గుతో చావాలి. హా. రామ్ 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 అలేఖ్య, ఏంటి ప్రియా? నువ్వింకా ఫ్రెష్ అవ్వలేదా? నా రూమ్ లో వాటర్ రావడం లేదు. అయినా వాటర్ ప్రాబ్లం ఏం లేదే. అయినా మా అందరి రూమ్ లో వాటర్ వస్తున్నప్పుడు నీ రూమ్ లో మాత్రం వాటర్ ఎందుకు రావడం లేదు? నేను రావడం లేదు అంటున్నాను కాబట్టి రావడం లేదు. అంటే నేను వచ్చినప్పుడే చెప్పాగా, నా టార్గెట్ రామ్కి దగ్గరవడం, సాధ్యమైనంత వరకు గీతను ఏడ్పించడం అని. అందుకే వాటర్ రావడం లేదని చెప్పి రామ్ బెడ్రూమ్లో స్నానం చేద్దామని. ఫటాఫట్. గీతని ఏడిపించడం నీకంటే నాకే పెద్ద టార్గెట్టే. కాకపోతే ఈ ఇంటి కోడలు అయిపోయాను కాబట్టి కొన్ని విషయాల్లో నేను ముందుకు వెళ్ళలేను. నీకు ఆర్డు లేదు. వెరీ గుడ్ అలేఖ్య, నీ పట్టుదల చూస్తుంటే నువ్వు రామ్కి దగ్గరయ్యేలాగే ఉన్నావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామ్ రామ్ జేంటి, రామ్ నీడా? నీకేం కావాలి? నా రూమ్లో వాటర్ రావడం లేదు. అయితే ఫ్రెష్ అవ్వాలి కదా. ఫ్రెష్ అవ్వాలంటే స్నానం చేయాలి కదా. స్నానం చేయాలంటే వాటర్ రావాలి కదా. మీ రూమ్లో వాటర్ వస్తున్నాయి కదా. నీ రూమ్లో రాకపోతే మిగతా వాళ్ళ రూమ్లో వస్తున్నట్టున్నాయి కదా. కానీ రామ్ కంటే వాళ్ళు నాకు ఎక్కువ క్లోజ్ కాదు కదా. ఆయనకు కూడా నువ్వేమంత క్లోజ్ కాదు కదా. ఏంటి గీత? హాయ్ రామ్. ఆహా, ఏంటిలా? నా రూమ్లో స్నానం చేద్దామంటే వాటర్ రావడం లేదు. సరే మీ రూమ్లో ఫ్రెష్ అవుదాం అనుకుంటే మీ వైఫ్ గుమ్మంలోనే ఆపేసింది. దానికే ఉంది, నో ప్రాబ్లం. నీ రూమ్లో నేను ఫ్రెష్ అవుతానంటే నీకేం ప్రాబ్లం లేదంటున్నావు. ఐమ్ హ్యాపీ. బట్ మీ వైఫ్కి తను మాత్రం ఎందుకు అడ్డు చెప్తుంది? నన్ను లోపలికి రానికుండా అడ్డుగానే నించుని. అది కదండి, మన బెడ్రూమ్లో తనెలా? ఏమైంది? తను మన గెస్ట్. నువ్వు వెళ్ళాలి. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ రా.
ఆ పిల్లేదో క్యాజువల్గా అంటే నన్ను కోపంగా చూస్తావేంటే? ఓహో, లవ్ అన్నదనా? లవ్ అంటే అదే కాదు కదా. నన్ను లోపలికి రానివ్వకుండా అడ్డుపడతావా? ఇప్పుడు చూడవే, నీ కళ్ళ ముందే నీ మొగుడు నన్ను హక్ చేసుకుని నువ్వేడ్చేలా చేస్తాను. ఫటాఫట్ రామ్. రామ్, ఏంటి అలాగ్యా? ఇక్కడ కూడా వాటర్ రావడం లేదు రామ్. రావట్లేదా? రావాలి. రా